This conference సో will ఏదైనా now be recorded. This conference will now be recorded. ఏదైనా ప్రాక్టీస్ చేశారా? సో సో మనం ప్రతిసారి ఇట్లా యూజ్ డేటాబేస్ ఇదంతా లేకుండా మనం కనెక్షన్లో కూడా ఇచ్చుకోవచ్చు. చూసాం అది స్నోసీకల్ కమాండ్స్లో మనం. ఇప్పుడు మీరు స్నోసీక్వల్ని ఇలా కనెక్ట్ చేసేప్పుడే ఇక్కడ మనం పారామీటర్స్ మెన్షన్ చేయొచ్చు అనమాట. డి అంటే డేటాబేస్, ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలా డిఫాల్ట్గా, అదేవిధంగా స్కీమా, ఎందుకంటే టెస్ట్ స్కీమా కదా. మనం అక్కడ పారామీటర్స్ మనం కనెక్షన్ స్ట్రింగ్లోనే ఇచ్చామంటే మరి ఇట్లా మనకు కావాల్సిన డేటాబేస్ స్కీమాలో మనం లాగిన్ అయిపోవచ్చు. ఓకే ఫైన్. సో మన స్టేజెస్ ఏమున్నాయి ఇప్పుడు? డిస్క్రైబ్ స్టేజ్. ఓకే, నేను ఎంతవరకు చెప్పాం? పర్జ్ అయిపోయింది కదా. పర్జ్ చూసాం. నెక్స్ట్ ఏమున్నాయి? రిటర్న్ ఫెయిల్ ఓన్లీ, ఎన్ఫోర్స్ లెంగ్త్, ట్రంకేట్ కాలమ్, ఫోర్స్. రిటర్న్ ఫెయిల్ ఓన్లీ. దీన్ని ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కాపీ అవ్వట్లేదు. డౌట్స్ ఏం లేదు. ప్రాక్టీస్ చేయండి, డిఫరెంట్ వేస్లో మీకు ఇష్యూస్ వస్తాయి. సో మనం చూడొచ్చు వాటి గురించి. మీరు డాక్యుమెంటేషన్ చూసినా ఇష్యూ వచ్చినప్పుడు మీకు. సో ఏంటంటే ఈ ఫీచర్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేశారంటే రేపు పొద్దున్న మీరు స్నో ప్రో ఎగ్జామ్ రాసేప్పుడు వాడు కొంచెం డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా అడిగినా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం వర్క్ చేయకపోవచ్చు వీటన్ని ఫీచర్స్ని, కానీ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఎక్కడొచ్చినా ఆన్సర్ చేసేట్టు ఉంటాం అనమాట మనం ప్రాక్టీస్ చేసామంటే మీకు. ఓకే. సో ఇప్పుడు రిటర్న్ ఫెయిల్డ్ ఓన్లీ అన్నాడు. సో రిటర్న్ ఫెయిల్డ్ ఓన్లీ అంటే ఇక్కడ డిఫాల్ట్గా ఏమి ఇచ్చాడు మనకు ఆప్షన్? వీడు ఇది బూలియన్ డేటా టైపు, సో ట్రూ ఆర్ ఫాల్సే కాబట్టి వీడు ఫాల్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ లోడ్ చేసేప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే ఏమవుద్ది? అబార్ట్ అయిపోద్ది. అప్పుడు మనం కంటిన్యూ అని ఇచ్చే ఏమవుద్ది? మామూలుగా ఎర్రర్ రికార్డ్స్ ఇగ్నోర్ అయిపోతాయి. మనం చూసాం కదా. సో ఎర్రర్ రికార్డ్స్ ఇగ్నోర్ అయిపోతాయి, వ్యాలిడ్ రికార్డ్స్ మాత్రం లోడ్ అవుతుంది. ఏది? ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఇచ్చామంటే. సో ఒకసారి ఒక ఫైల్ రన్ చేద్దాం. ఇప్పుడు మన డేటా ఏముంది దీంట్లో? సో ఎంప్లాయీ 1 2 3 4 ఉన్నాయి కదా. సో ఈ ఫైల్స్ ఒకసారి ఈఎంపీలోనే కదా లోడ్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మళ్ళీ లోడ్ చేద్దాం. కాపీ ఇంటూ ఈఎంపీ ఫ్రమ్ స్టేజ్. ఆన్ ఎర్రర్ కంటిన్యూ. సో ఈ ఆప్షన్ ఇస్తే ఏమవుద్ది మనకి? రికార్డ్స్ ఎర్రర్ ఉన్నా ఎర్రర్ రికార్డ్స్ ఇగ్నోర్ చేసి, సో ఇక్కడ వీడు ఏం చెప్పాడు? మనకు ఫైల్ వైజ్ స్టేటస్ ఇచ్చాడు కదా వీడు. సో ఈ ఫైల్ లోడ్ అయింది, ఈ ఫైల్ ఇష్యూస్ ఉన్నాయి, పార్షియల్లీ లోడ్ అయింది, ఎర్రర్ రికార్డ్స్ ఇగ్నోర్ చేసి వ్యాలిడ్ రికార్డ్స్ లోడ్ చేసింది. కొద్దిగా ఫైల్స్ అన్ని వ్యాలిడ్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఫైల్స్ ఫుల్లీ లోడ్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ఫీచర్ ఏంటంటే, సో ఏంటిది? రిటర్న్ ఫెయిల్డ్ ఓన్లీ.
ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఫెయిల్ అయ్యాయి కదా ఈ రికార్డ్స్, సో డిఫాల్ట్గా మనం ఏమి ఇచ్చాడు, పాల్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రూ ఇచ్చి చెక్ చేద్దాం ఆ ఫెయిల్డ్ రికార్డ్స్ ఎలా వస్తాయి మనకి. సో అదే కదా, సింపుల్ ఇంగ్లీషే కదా అది, రిటర్న్ ఫెయిల్డ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఏమిద్దాం, ఇక్కడ డిఫాల్ట్ బిహేవియర్ పాల్స్ కదా, మనం ట్రూ అని ఇచ్చి, సారీ ఇప్పుడు ఆ ఫైల్స్ ఆల్రెడీ నిమిషం. చూసారా ఇందాక దానికి దీనికి బిహేవియరల్ చేంజ్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సో ఇందాక మనం ఆన్ ఎర్రర్ కంటిన్యూ అని ఇచ్చి రికార్డ్ ఫెయిల్డ్ ఓన్లీ ఫాల్స్ ఉన్నింది అనమాట ఇందాక మనం ఈ క్వరీ రన్ చేసేప్పుడు. సో అప్పుడు ఏమి ఇచ్చింది మనకి, మొత్తం అవుట్పుట్ లోడ్ అయిన ఫైల్స్, పార్షియల్లీ లోడ్ అయిన ఫైల్స్ మొత్తం ఇచ్చింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, ఓన్లీ ఫెయిల్ అయినట్టు మాత్రమే రిటర్న్ చేయమన్నాం కన్సోల్లో కదా. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మనకి ఓన్లీ ఫెయిల్ అయినట్టు మాత్రం ఫైల్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, జస్ట్ డిస్ప్లే చేయడానికి అంతేనండి. అవునవును. ఇప్పుడు మీరు ఏ ఫైల్లో ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఆ ఫైల్స్ ఇప్పుడు మనకి జనరల్గా ఇక్కడ అంటే మనకి 3-4 ఫైల్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఏ ఫైల్లో ఇష్యూ ఉంది. అలా కాదు, మీకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, దాంట్లో ఏ ఫైల్లో ఇష్యూ ఉంది ఎలా రన్ చేయాలా, ఓన్లీ మనకి ఎర్రర్ రికార్డ్స్ ఫైల్సే కావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్గా ఈ కమాండ్ రన్ చేశారనుకోండి, ఇష్యూ ఉన్న ఫైల్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి కదా, మనకి లోడ్ అవుతాయి, లోడ్ అయ్యి మళ్ళీ డిస్ప్లే అవుతాయి యాక్చువల్గా. సో మనము ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఇవ్వకపోతే అబార్ట్ అయిపోద్ది కదా, మనం కంటిన్యూ ఇచ్చినప్పుడే మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకోగలుగుతాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ యూస్ కేస్ అనుకోండి. జనరల్గా ఈ మనం ఎక్కడ యూజ్ చేయం జనరల్గా ఇది. సో వ్యాలిడేషన్ మోడ్, నేను మీకు వ్యాలిడేషన్ మోడ్ చెప్తాను. జనరల్గా మనం లోడ్ చేసే ముందు డేటా ప్రివ్యూ ఎలా చూసుకోవాలి, మీరు వన్స్ వ్యాలిడేషన్ మోడ్ మీకు చెప్పినప్పుడు క్లియర్ కట్ ఐడియా వస్తుంది యాక్చువల్గా. సో ఇదేంటంటే ఇది వాడు ఇచ్చిన ఫీచర్ యూసేజ్ ఏంటి, మీరు ఓన్లీ ఇష్యూ ఉన్న ఫైల్స్ మాత్రమే చూడాలనుకోండి లోడ్ అయ్యేప్పుడు. సో ఈ ఫైల్లోనే ఇష్యూ ఉంది కాబట్టి మనకి ఈ ఫైల్నే డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఓకే, మీరు ఇందాక కమాండ్ రన్ చేసినప్పుడు ఏమైంది, రిటర్న్ ఫెయిల్డ్ ఓన్లీ ఫాల్స్ ఉంది. సో అప్పుడు ఏమైంది, వ్యాలిడ్ ఫైల్స్ లోడ్ అయ్యాయి, అదేవిధంగా ఇష్యూ ఉన్న ఫైల్ కూడా పార్షియల్లీ లోడ్ అయింది. అదే ఇప్పుడు ఏమైంది, ఓన్లీ ఇష్యూ ఉన్న ఫైల్ ఒకటే లోడ్ అయింది కదా మనకి, రిటర్న్ ఫెయిల్డ్ ఓన్లీ అని ఇచ్చాం మనం ఇక్కడ. ఇది పార్షియల్లీ లోడ్ అంటే రికార్డ్స్ కొన్ని ఫెయిల్ అయ్యాయి కదా దీనిలో. ఓకే, ఇది దాని యూసేజ్. నెక్స్ట్ ఏమన్నా ఇంకా, సో ఇవన్నీ అంత అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దాని ఫీచర్ ఏంటని మనం చూస్తున్నాం. జనరల్గా అయితే ఇవన్నీ యూజ్ చేయం మనం. సో మనం ఎక్కువ యూజ్ చేసేది ఇప్పుడు ట్రంకేట్ కాలం, ఫోర్స్ కాలం ఉన్నాయి. సో ట్రంకేట్ కాలం అంటే ఏంటంటే, సో సపోజ్ ఇప్పుడు మీ సోర్స్ ఫైల్ డేటా ఉంది, ఇక్కడ ఏముంది ఫైల్ మనకి, మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా, సింపుల్ సిఎస్వి ఫైల్ తీసుకుందాం. ఆల్రెడీ ఇక్కడే ఉంది కదా మన దగ్గర. చూద్దాం అసలు ఏముంది. సో ఫస్ట్ కాలం ఏంటి, ఈ టేబుల్ డీడీఎల్ చూడాలంటే ఎలా, సో మీరు డిస్క్రైబ్ టేబుల్ అన్నారు అనుకోండి, మెటా డేటా వస్తుంది కదా, కాలమ్స్ ఏంటి, దాని డేటా టైప్ ఏంటి. సో మీకు కంప్లీట్ డీడీఎల్ రావాలంటే గెట్ డీడీఎల్ కమాండ్ ఫంక్షన్ యూజ్ చేయాలి.
సో ఇక్కడ ఫస్ట్ కాలం ఏంటి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నాడు. ఇది varchar ఎంత ఇచ్చాడు ఇది. ఓకే, డిఫాల్ట్ గా ఎంత ఇచ్చాడా. సో మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్టర్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ emp మోడిఫై ఏంటి కాలం ఇది. సో జనరల్గా ఏంటంటే మీరు varchar మెన్షన్ చేసినప్పుడు మీరు వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్ సైజ్ అంటే మాక్సిమం సైజ్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకు మాక్సిమం సైజ్ ఎంత అంటే 16 MB అనమాట. సో ఎన్ని డిఫాల్ట్ varchar ఇచ్చాం మనం లోపల వాల్యూ ఇలా కాబట్టి అన్ని మాక్సిమం సైజ్ తీసుకుంది అనమాట. సో మోడిఫై కాలం, సో ఆల్టర్స్ మనం అంత పెద్ద యూజ్ చేయము. ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై కాలం నేమ్ డేటా టైప్. మోడిఫై కాలం నేమ్ డేటా టైప్ కదా. సో ఇక్కడ నేను varchar ఆఫ్ 10 అనేస్తాం. cannot change column first name from the varchar to ఓకే డేటా ఉంది దీంట్లో ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇది మాక్సిమం సైజ్ కదా, మనం మాక్సిమం సైజ్ నుంచి తగ్గించలేమంటాం. ఓకే, otherwise we need to create a new table. సో జనరల్గా మనం సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేం కదా ఏదైనా డేటా టైప్ మీరు ఎక్కడైనా కూడా. సో అందుకని ఆ ఎర్రర్ త్రో చేస్తుంది మీకు. లెట్ మీ క్రియేట్ న్యూ టేబుల్. సో రెండు కాలమ్స్ ఇద్దాం. ఏంటారు లాస్ట్ టైం varchar ఇవ్వలే ఉంది. ఇక్కడ ఇవ్వలేదా, రైట్. ఓకే, సో దీనికి మనకు శాంపుల్ డేటా కావాలి కదా. ఏం చేద్దాం, ఇక్కడ ఏదో ఒక 2 రికార్డ్స్ పెడదాం. ఏమైంది ఇది. సో ఇక్కడ నేను కావాల్సిన ఒక రికార్డ్ పెంచుతాను అనమాట సైజ్. ఎర్రర్ టెస్ట్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఉంది. సో దీన్ని పుష్ చేద్దాం. emp test.csv stage my int stage. ఓకే, సో ఫైల్స్ ఉన్నాయో లేదో చూడడానికి ఏం చూడాలి మనం. మా int stage లిస్ట్ చేసామంటే ఫైల్స్ వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు కంటెంట్ చూడాలి నేను. ఎట్లా $1
$2 అని ఇచ్చి స్టేజ్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే మనం ఆ ఫైల్ని రీడ్ చేయొచ్చు. ఓకే, ఇది ఫార్మాట్ ఏంటి, CSV కదా ఇచ్చింది మనకు, కామనే కదా. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం కాపీ ఇంటూ, సో ఈ టేబుల్ DDL ఏంటి మనం క్రియేట్ చేసింది, EMP టెస్ట్ కదా. సో ఫస్ట్ నేమ్ varchar 10 ఇచ్చాం కదా, లాస్ట్ నేమ్ varchar 20 ఇచ్చాం. సో ఇది 10 క్యారెక్టర్స్ కాడికి ఎక్కువ ఉన్నాయి కదా, 10 bytes కాడికి 3, 6, 9, 10. ఓకే, సో ఒక రికార్డ్ ఎర్రర్ రావాలి కదా లోడ్ చేసేప్పుడు. అండ్ ఏంటి, కాపీ ఇంటూ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఏంటిది, ఏమొచ్చింది ఇష్యూ మనకి, క్యారెక్టర్ లెంగ్త్ లిమిట్ 10 ఎక్సీడెడ్ బై ద స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాడు. సో మన టార్గెట్ DDL లో మనకు డేటా టైప్ ఏమి ఇచ్చాము, మనం 10 క్యారెక్టర్స్ ఇచ్చాము, కానీ మన సోర్స్ ఫైల్లో 10 క్యారెక్టర్స్ కాడికి ఎక్కువ ఉంది కాబట్టి ఫెయిల్ అయింది అనమాట. ఓకే, సో డిఫాల్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే వాడు, స్టేజ్ డిస్క్రైబ్ చేశారంటే మీరు ఏది కమాండ్ ఇది, యా. సో డిఫాల్ట్గా ట్రంకేట్ కాలం ఏమి ఇచ్చాడు మనకి, ఫాల్స్ అని ఇచ్చాడు. సో అంటే మన సోర్స్లో ఉండే ఫైల్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోద్ది, ట్రంకేట్ అవ్వదు. సో మీరు అదే ఇప్పుడు ట్రంకేట్ కాలం ట్రూ అన్నారనుకో, మన టార్గెట్ టేబుల్లో మ్యాక్సిమం లెంగ్త్ ఎంత ఉందో అంతవరకే మన సోర్స్ నుంచి తీసుకుంటుంది, మిగతా కాలమ్స్ మిగతా క్యారెక్టర్స్ని ఇగ్నోర్ చేస్తుంది, మన ఆపరేషన్ ఫెయిల్ అవ్వదు. అర్థమైనా? ఇప్పుడు ఈ రికార్డ్లో ఎన్ని ఉన్నాయి మనకి, 10 అంటే 3, 6, 9, 10, ఈ 10 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేస్తుంది, మిగతా 2 క్యారెక్టర్స్ని స్కిప్ చేస్తుంది. అర్థమైందా? ఎక్కడ వరకు ఫిట్ అవుతుందో అక్కడ వరకు తీసుకుంటుంది అనమాట డేటా. సో అది దీని యూసేజ్ యాక్చువల్ ట్రంకేట్ కాలం అనేది. ఇప్పుడు మీరు ట్రంకేట్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, లోడ్ అయినా. ఎంపీ టెస్ట్. సో మనకి ఎంతవరకు ఫిట్ అవుతుందో ఆ సైజ్ వరకు తీసుకుంటుంది. జనరల్ ఇది ఎక్కడ యూజ్ చేయం మనం. సో మనం ఆల్రెడీ డేటా బట్టి మనం ఆ టేబుల్ ఆర్టిక్ లెవెల్ మనం డిజైన్ చేసుకుంటారు కదా, ప్రాపర్గా మనకు ఆ ఫీల్డ్లో ఎంత సైజ్ వస్తుంది డేటా, అది టెక్స్ట్ ఫీల్డ్ అయినా కూడా మనం మ్యాక్సిమం సైజ్ ఇస్తాము. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనం ట్రంకేట్ ఎప్పుడు చేయం యాక్చువల్గా, సోర్స్ డేటా మనం డేటా లాస్ అవుతాం కాబట్టి. either we have to increase the data types column size కానీ. సో ఈ సినారియోస్ చాలా రేర్ యాక్చువల్గా, ఇది ఎవరు ఫేస్ చేయరు యాక్చువల్గా. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇట్లా మనకు జాబ్ ఫెయిల్ అయ్యకూడదు, మన ఆపరేషన్ ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయలేదు ఇంతవరకు ట్రంకేట్ కాలమ్స్ ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఫోర్స్. సో ఫోర్స్ ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఫోర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఇంతకుముందు డేటా ఇంజెక్షన్స్ లో చూసాం కదా, ఫోర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, డేటా రీలోడ్. యా. సో ఇప్పుడు మీరు మ్యూట్ లేకండి ప్లీజ్. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను మళ్ళీ లోడ్ చేస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ఫైల్ లోడ్ చేసాం. మళ్ళీ మనం కాపీ చేస్తే ఏమవుద్ది, స్కిప్ అయిపోద్ది కదా, ఎందుకంటే ఈ ఫైల్ యొక్క మెటా డేటా ఆల్రెడీ స్టోర్ అయిన దాని లిస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఫైల్ స్కిప్ అయిపోద్ది. సో లేదు నాకు ఈ ఫైల్ మళ్ళీ లోడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చారనుకో, ఇది జస్ట్ లైక్ ఓవర్ రైట్, మనం పుట్లో ఎలా ఓవర్ రైట్ ఇస్తామో ఇట్లా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ట్రూ అంటే
ఫోర్ స్పెల్లింగ్ తప్ప మళ్ళీ లోడ్ అవుద్ది అనమాట డేటా. సో ఇప్పుడు మీరు అక్కడ చూసారంటే డూప్లికేట్ డేటా వచ్చి ఉంటుంది. ఓకే, ఇది దాని యూసేజ్ అనమాట. ఓకే, అర్థమైందా అండి? సో ఇవి కాపీ ఆప్షన్స్ మనకున్నవి. సో ఎనీ డౌట్స్ అండి? క్లియర్. No doubt. ఓకే, సో ఇప్పుడు మనం సో మీకు ఒక డౌట్ వచ్చింట. సో ఇప్పుడు మన ఈ ఫైల్స్ యొక్క మెటా డేటా ఇది ఎట్లా చూస్తుంది, ఎక్కడి నుంచి, అంటే ఇప్పుడు మనం ఈ ఫైల్స్ అన్ని లోడ్ చేస్తున్నాం కదా, ఎంప్లాయీ 1 మన స్టేజ్లో ఉన్న ఫైల్స్ అన్ని టేబుల్ లెవెల్లో లోడ్ చేస్తున్నాం కదా. సో ఆ ఫైల్ ఎలా చెక్ చేస్తుంది, దానికి ఎలా మెటా డేటా ఎక్కడ మేనేజ్ చేస్తాం మనం చూడొచ్చా అని మీకు డౌట్ రాలేదా? సో ఇప్పుడు మనం కాపీ రన్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ ఫైల్ ఉంటే అది స్కిప్ చేస్తుంది కదా. ఆ ఫైల్ ఆల్రెడీ టేబుల్ లెవెల్లో దాని యొక్క ఫైల్ యొక్క మెటాడేటా లేకపోతే లోడ్ చేస్తుంది. సో అది చూడాలంటే మనం డీబీ లెవెల్ స్కీమా లెవెల్లో ఎక్కడొకసారి మెటాడేటా స్టోర్ చేసుకో ఉంటుంది కదా అది. సో ఇక్కడ మీరు లాగిన్ అయ్యారనుకోండి, మనకి స్కీమాలో డిఫాల్ట్గా 2 స్కీమాస్ ఇచ్చి ఉంటాడు చూసారు కదా. ప్రతి డేటాబేస్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ స్కీమా అని పబ్లిక్ స్కీమా అని 2 ఇస్తాడు కదా. సో ఇన్ఫర్మేషన్ స్కీమాలో మనకి ఆ డేటాబేస్ సంబంధించిన ఆబ్జెక్ట్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనకి. సో ఇప్పుడు మీరు మన డేటాబేస్ ఏంటి, టెస్ట్ డీబీ కదా మనం యూజ్ చేసేది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇన్ఫర్మేషన్ స్కీమా, పబ్లిక్ స్కీమా డిఫాల్ట్గా వస్తాయి అనమాట. ఈ పబ్లిక్ స్కీమా మనం టెస్ట్ స్కీమా ఎలా క్రియేట్ చేసి ఆపరేషన్స్ యూజ్ చేస్తామో అదేవిధంగా మనం క్రియేట్ చేయకుండా ఒక స్కీమా వాడిస్తాడు దాన్ని యూజ్ చేసుకునేదానికి, మన వర్క్ తగ్గించేదానికి. సో ఇది ఇన్ఫర్మేషన్ స్కీమా అంటే ఈ డేటాబేస్లో ఉండే ఆబ్జెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి మీకు, సో దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఆబ్జెక్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అన్ని మనకి ఇన్ఫర్మేషన్ స్కీమాలో దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫైల్స్ యొక్క మెటా డేటా ఎక్కడ స్టోర్ ఏంటది అని చూడడానికి ఇప్పుడు మనకి వీడు లోడ్ హిస్టరీ అని ఇచ్చుంటాడు మనకి ఇక్కడ. ఈ కాపీ కమాండ్ ద్వారా లోడ్ అయిన ఫైల్స్ అన్ని ఈ లోడ్ హిస్టరీ ద్వారా మనం చూడొచ్చు అనమాట. సార్ మీరు ఇప్పుడు సో దీన్ని ఏమంటాం మనం ఫస్ట్లో చెప్పాం కదా, ఈ వర్క్ షీట్లో దీన్ని కాంటెక్స్ట్ మెనూ అంటాం కదా. సో మనం ఎప్పుడు జనరల్గా అకౌంట్ అడ్మిన్ ఎప్పుడు యూజ్ చేయం, జనరల్గా మనకు అసలు యాక్సెస్ ఉండదు. సో సిస్ అడ్మిన్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఎప్పుడైనా కూడా. సో ఇక్కడైనా చేంజ్ చేయొచ్చు, లేదా మీ కమాండ్ ద్వారా అయినా కూడా. ఏంటి టెస్ట్ డివి టెస్ట్ స్కీమ్. ఓకే, సో ఈ వ్యూలో ఓకే, సో అండర్ టెస్ట్ డివి అండర్ ఇన్ఫర్మేషన్ స్కీమా లోడ్ హిస్టరీ వ్యూ, దిస్ ఇస్ ద వ్యూ అనమాట. లోడ్ హిస్టరీ వ్యూలో మనకి కాపీ కమాండ్ ద్వారా మనం ఈ స్నోఫ్లేక్ లోడ్ చేసాం కదా. సో దాని డీటెయిల్స్ మొత్తం ఈ లోడ్ హిస్టరీలో క్యాప్చర్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు చూద్దాం అసలు ఏముంటుంది, వాట్ కైండ్ ఆఫ్ డేటా ఈ వ్యూలో ఉంటుంది అన్నప్పుడు. సో దాని స్కీమా నేమ్ ఫైల్స్ ఇక్కడ చూసారా మీరు, ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు క్లియర్గా వస్తుంది. సో నేను మన రీసెంట్గా లోడ్ చేసిన ఫైల్స్ ఇవే కదా, ఈఎంపీ టెస్ట్ డాట్ సిఎస్వి, ఈఎంపీ టెస్ట్ డాట్. సో ఎక్కడ ఏ ఫైల్లో లోడ్ చేసాం. సో మీరు ఇక్కడ మీరు ఆ స్కీమాలో మీరు ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. సో నాకు పర్టికులర్ టేబుల్ హిస్టరీ ఏమేమి ఫైల్స్ లోడ్ అయింది ఇక్కడ కావాలంటే మీరు ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు కదా, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. సో ఈఎంపీ టెస్ట్, ఈఎంపీ టేబుల్ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, ఈఎంపీ టేబుల్ లేదా అది. ఓకే,
సో ఈ ఎంపీ టేబుల్లో మనం ఇప్పుడు వరకు ఏ ఫైల్స్ లోడ్ చేసాం. సో ఈ ఫైల్స్ మెటాడేటా ఎట్లా చెప్తాం, ఇక్కడ ఇది స్ట్రక్ అయింది. యా, ఇప్పుడు చూసారా మొత్తం ఫైల్ డీటెయిల్స్, అది ఏ స్కీమాలో లోడ్ అయింది, ఫైల్ డీటెయిల్స్, ఏ టేబుల్లో లోడ్ చేసాం, ఎప్పుడు లోడ్ అయింది, దాని స్టేటస్ ఏంది, ఫుల్లీ లోడెడా, పార్షియలీ లోడెడా, ఆ ఫైల్ యొక్క రో కౌంట్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ అయ్యి, ఎన్ని రికార్డ్స్ ఇష్యూ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ మీకు స్టాటిస్టిక్స్ అన్ని వస్తున్నాయి కదా. సో మెటాడేటా. సో ఇది లోడ్ హిస్టరీ వ్యూ అండి. సో ఇన్ఫర్మేషన్ స్కీమాలో చాలా వ్యూస్ ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కొంచెం మనం 1 by 1 చిన్నగా వెళ్దాం యాక్చువల్గా. సో లోడ్ హిస్టరీలో మీరు ఏ ఫైల్స్ ఏ టేబుల్లో లోడ్ అయ్యే మెటాడేటా డీటెయిల్స్ కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ స్కీమాలో చెక్ చేసుకోవచ్చు లోడ్ హిస్టరీ వ్యూలో. ఓకే, ఎనీ డౌట్స్ అండి? జస్ట్ క్లియర్. చెప్పండి. లేదు, డౌట్స్ ఏమి లేవు, క్లియర్. ఓకే, సో అందుకే వీడు స్కీమా నేమ్ అని ఇచ్చాడు, మనకు క్లియర్గా ఇచ్చాడు కదా. ఇక్కడ సింపుల్ ఇంగ్లీష్ కదా, ఇన్ఫర్మేషన్. సో మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ స్కీమాలో దొరుకుద్ది అనమాట. సో మ్యాక్సిమం మనం ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఎన్ని డిస్కస్ చేయలే కాబట్టి మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్దాం. సో మీరు రేపు పొద్దున్న స్లో పైప్స్ యూజ్ చేస్తారు, ఆ పైప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, ప్రొసీజర్స్ యూజ్ చేస్తారు, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, స్టేజెస్. సో మీరు ఒకసారి ఈ వ్యూని జస్ట్ రన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా, ఒక్కొక్క వ్యూని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇది డేటాబేస్ స్పెసిఫిక్ అనమాట. అట్లే సో ఇప్పుడు సిస్ అడ్మిన్ ఉన్నా కదా, ఇప్పుడు అకౌంట్ అడ్మిన్లోకి వెళ్తాను. మీరు అకౌంట్ అడ్మిన్లోకి వెళ్తే ఇక్కడ మనకి గ్లోబల్ డేటాబేస్ ఉంటుంది, స్నోఫ్లేక్ అని మీకు డిఫాల్ట్గా ఇచ్చి ఉంటాడు. ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంటుంది. సో ఇది అకౌంట్ లెవెల్, ఇది మనం ఇందాక చూసింది డీబీ లెవెల్, ప్రతి డేటాబేస్ లెవెల్, ఒక్కొక్క డేటాబేస్ ఒక ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి డేటా కాపీ అవుతూ ఉంటుంది, కాకపోతే దీంట్లో కొంచెం లేటెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ స్కీమాలకి డేటా సింక్ చేయాలి కాబట్టి కొంచెం లేట్గా రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఇక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు వ్యూ ఉండదు, సేమ్ వ్యూ. ఓకే, సో ఇది జనరల్గా మెటాడేటా, ఫైల్స్ మెటాడేటా మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ స్కీమా లోడ్ హిస్టరీ వ్యూలో మనం చెక్ చేసుకోవచ్చు. అట్లే కాపీ హిస్టరీ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని యూసేజ్ ఫర్దర్ క్లాస్లో వ్యాలిడేషన్ మోడ్ అయిపోగానే చూద్దాం. సో రెండు మనకి సేమ్ మెటాడేటా డీటెయిల్స్ ఇస్తుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇది లోడ్ హిస్టరీ అనేది మనం కాపీ కమాండ్స్ యొక్క లైఫ్ స్పాన్ బట్టి ఉంటుంది యాక్చువల్గా. డీటెయిల్గా మనం చూద్దాం యాక్చువల్గా కాపీ హిస్టరీ డిఫరెన్స్, లోడ్ హిస్టరీ. సో ఈ వ్యూస్ కొంచెం అందుకని లాస్ట్లో పెట్టాను నేను యాక్చువల్గా చాప్టర్స్ యాక్చువల్గా ఇది. సో పర్ఫార్మెన్స్ అవి డిస్కస్ చేసినప్పుడు ఈ యూజ్ చేద్దాం జనరల్గా మనం. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం. కాపీ ఆప్షన్స్ అయిపోయి, ఫైల్ ఫార్మాట్స్ అయిపోయి, స్టేజెస్ డిస్కస్ చేసాం. ఓకే, సో వ్యాలిడేషన్ చూడలేదు కదా మనం. సో డేటా వ్యాలిడేషన్, సో మీరు సో ఇప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం, ఫైల్ స్టేజ్లోకి, సో లోకల్ సిస్టమ్ నుంచి స్టేజ్లోకి పుష్ చేస్తున్నాం, అక్కడ స్టేజ్ నుంచి మెయిన్ టేబుల్, స్నోఫ్లేక్ మెయిన్ టేబుల్కి కాపీ చేస్తున్నాం, అది లోడ్ చేస్తున్నాం, అంతే కదా. కానీ సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎర్రర్ ఉంటే కంటిన్యూ చేయమని, ఎర్రర్ ఉంటే స్కిప్ చేయమని, ఓన్లీ రికార్డ్. సో ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నాం, కానీ ఎక్కడ మనం డేటాని వ్యాలిడేట్ చేయలేదు, ఎక్కడ మనం రిజెక్టెడ్ రికార్డ్స్ని ఎక్కడ క్యాప్చర్ చేయలేదు. జనరల్గా ఈ సో ఇవన్నీ మన ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో వ్యాలిడేషన్ మోడ్ మాత్రం మనం కంపల్సరీ యూజ్ చేస్తాం. సో జనరల్గా ఇక్కడే కాదు, ఎక్కడ ఏ డేటాబేస్లోకి వెళ్ళినా కూడా మీరు డేటా వ్యాలిడేషన్ అయితే చేస్తారు కదా ముందు, లోడ్ చేసే ముందు. సో వెదర్ డేటా ప్రాపర్గా ఉందా లేదా, సో ఒకవేళ ఏమైనా డేటా లెవెల్లో ఇష్యూస్ ఉంటే ఆ ఎర్రర్ రికార్డ్స్ని ఒక ఎర్రర్ టేబుల్లో క్యాప్చర్ చేసుకొని ఫర్దర్గా అనాలిసిస్ చేస్తారు. సో ఇది కామన్ సినారియో కదా ఎక్కడైనా కూడా. సో ఇక్కడ వ్యాలిడేషన్ మోడ్స్ ఎలా మనం హ్యాండిల్ చేయాలి అని ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మనకి వ్యాలిడేషన్ మోడ్ ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు మనకి డిఫాల్ట్ ఆప్షన్స్లో.
ఇవ్వలేదు. యాక్చువల్ ఇది వేరు. యాక్చువల్ యూటీఎఫ్ ఇది క్యారెక్టర్ సెట్ వ్యాలిడేట్ తెలుసు. డిఫాల్ట్గా యూటీఎఫ్-ఏస్ సెట్ చేస్తుంటారు వీళ్ళు డేటాబేస్ లెవెల్లో. ఈ యూటీఎఫ్-8 అంటే ఏంటి, ఈ క్యారెక్టర్ సెట్స్ నేను తర్వాత చెప్తాను. యాక్చువల్గా డీటెయిల్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. యాక్చువల్ ఇది ఒక క్యారెక్టర్ సెట్స్ అనమాట. సో మన యాస్కి క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి కదా, మీరు వాట్ కైండ్ ఆఫ్ మన రాసే ఆల్ఫాబెట్స్ కూడా దానికి ఒక క్యారెక్టర్ సెట్ డిఫైన్ చేసి ఉంటారు. అట్లా సిస్టమ్ అర్థం చేసుకోవాలంటే దానికి ఒక క్యారెక్టర్ సెట్ లాంగ్వేజ్ వీళ్ళు డిఫైన్ చేస్తారు అనమాట. యూటీఎఫ్-8 అండ్ డిఫాల్ట్ అట్లా యూటీఎఫ్-8, యూటీఎఫ్-16, యూటీఎఫ్ అట్లా డిఫరెంట్ క్యారెక్టర్ సెట్. సో జనరల్గా మీకు డేటాలో చైనీస్ లాంగ్వేజ్, జపనీస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, వాటిని హ్యాండిల్ చేయాలంటే సో ఆ క్యారెక్టర్ సెట్ మనం డిఫైన్ చేస్తేనే డేటా లోడ్ అవుద్ది. లేకపోతే ఫెయిల్ అవుద్ది కదా. సో చూద్దాం యాక్చువల్గా ఎక్కడ ఇష్యూస్ వస్తాయని. సో మోస్ట్ ఆఫ్ ద మనం వెబ్ నుంచి కాపీ చేసేప్పుడు సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. అప్పుడు యూటీఎఫ్-8 సపోర్ట్ చేయదు. అప్పుడు ఏం చేయాలి మనం, డిఫాల్ట్ ఆప్షన్ ట్రూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం యూటీఎఫ్ ఆప్షన్ని ఫాల్స్గా సెట్ చేసుకున్నామంటే ఆ డేటా మన స్ట్రింగ్ లెవెల్లో స్టోర్ అయిపోద్ది అనమాట. చూద్దాం ఆ ఇష్యూస్ కూడా, జనరల్గా ఎర్రర్స్ ఎలా వస్తాయని డేటా. సో ఇప్పుడు మనం వ్యాలిడేషన్ మోడ్ కదా, ఇక్కడ ఇవ్వలేదు యాక్చువల్గా ఆప్షన్. జనరల్ ఇది వ్యాలిడేషన్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యాక్చువల్ ఇది ఒక ఇష్యూ ఉంది కదా. యా వివేక్ మ్యూట్లోకి వెళ్తారా మీరు? యా థ్యాంక్స్. సో ఇక్కడ మన ఫైల్స్ ఏమున్నాయి, మై దీంట్లో మనం ఇందాక ఇష్యూ ఉండే ఫైల్ ఇదే కదా. సో దీన్ని ఇందాక మనం రన్ చేసాం కదా, కాపీ కమాండ్. సో ట్రంకేట్ కాలమ్స్ తీసేస్తే ఓకే, ఆల్రెడీ ఫైల్ లోడ్ అయింది కదా. నేను ఒకసారి సో మనం ఇలా రన్ చేసినప్పుడు ఇష్యూస్ ఉంటే మనకేమవుతుంది, ఇక్కడ స్టేట్మెంట్ అబార్ట్ అయిపోయి మనకి ఎర్రర్ డిస్ప్లే అయిపోతుంది. సో కానీ ప్రాపర్ ఎర్రర్ డిస్ప్లే అవ్వలేదు, పలానా లైన్లో పలానా రో అని హై లెవెల్లో చూపిస్తాను. సో అట్లా కాదు, ఫస్ట్ నాకు డేటా లోడ్ అవ్వకుండా స్క్రీన్ లెవెల్లో ఫస్ట్ ప్రివ్యూ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. డేటా వ్యాలిడేట్ చెక్ చేయాలా, ఈ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, ప్రాపర్గా డేటా వెళ్తుందా లేదా. దెన్ అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ కాపీ కమాండ్గా నేను డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దానికోసం వీడు మనకి వ్యాలిడేషన్ ఇచ్చాడనమాట, ప్రివ్యూ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అర్థమైనా? సో జనరల్ వ్యాలిడేషన్ అంటే ఎట్లా చేస్తాం మనం, ఒకటి పోస్ట్ వ్యాలిడేషన్ ఉంటుంది, ప్రీ వ్యాలిడేషన్ ఉంటుంది. సో డేటా ఇంజెక్షన్లో మనం ఎప్పుడు ప్రీ వ్యాలిడేషన్ చేస్తాం కదా. సో డేటా అనాలిసిస్లో వాళ్ళు పోస్ట్ వ్యాలిడేషన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు వ్యాలిడేషన్ మోడ్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఒక నిమిషం, ఏది వ్యాలిడేషన్ మోడ్స్. సో వ్యాలిడేషన్ మోడ్లో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. యా ఇక్కడ చూసారా, మనం కాపీ సింటాక్స్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కాపీ ఆప్షన్స్లో మనకు అక్కడ దొరకలేదు. సో ఇక్కడ సింటాక్స్లో ఇక్కడ చూసారంటే ఇప్పుడు మనకు వ్యాలిడేషన్ మోడ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, రిటర్న్ ఎన్ రోస్ ఆర్ రిటర్న్ ఎర్రర్స్, లేదంటే రిటర్న్ ఆల్ ఎర్రర్స్.
సో చూద్దాం. సో జనరల్ రిటర్న్ ఎర్రర్స్ అంటే ఏంటి, మనకి ఏదన్నా ఎర్రర్స్ ఉన్నాయనుకో ఫైల్ లెవెల్లో, సో మనకి ఇక్కడ తెలుసు కదా ఎర్రర్స్ ఉన్నాయని దీంట్లో. ఈఎంపీ టెస్ట్లో మనకి ఎర్రర్స్ ఉన్నాయని తెలుసు కదా. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఏం ఎర్రర్స్ ఉన్నాయి మనం ఫస్ట్ లోడ్ చేయకుంది. ఫస్ట్ జనరల్గా మనకి ఫైల్లో తెలియదు అసలు ఫైల్ కంటెంట్ ఎలా ఉందో. సో మీరు డేటా లోడ్ చేయకముందు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకుంటే సింపుల్గా మీరు ఈ వాలిడేషన్ రన్ చేసుకుంటే సరిపోద్ది కదా. అంటే ఈ కాపీ కమాండ్ లోడ్ అవ్వలేదు ఇప్పుడు యాక్చువల్గా. జనరల్గా మనం కాపీ కమాండ్ రన్ చేస్తే ఏమవుద్ది, పార్షియల్ లోడో ఫుల్ లోడ్ అయ్యి ఎర్రర్స్ మనకు డిస్ప్లే అవుద్ది. సో ఇప్పుడు నాకేంటంటే డేటా లోడ్ అవ్వకూడదు. సో నేను రన్ చేసే కాపీ కమాండ్ మొత్తం స్టేజ్ నుంచి ఎలా రన్ అవుతుంది, ఆ కాపీ కమాండ్ మొత్తం నేను వ్యాలిడేట్ మోడ్లో చూసుకోవాలంటే ఇది ఏం చేస్తుందంటే మనకు స్క్రీన్లో ప్రింట్ చేస్తుంది అనమాట ఇష్యూస్ అన్ని, డేటా ఇష్యూస్ కానీ డేటా ప్రివ్యూ అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లో డేటా లోడ్ అయితే అవ్వదు. ఓకే, సో ఇక్కడ ఏంది మనం ఓన్లీ వాలిడేషన్ మోడ్ ఏమి ఇచ్చాం, మనం ఓన్లీ ఎర్రర్స్ మాత్రమే రిటర్న్ చేయన్నాం. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ ఫైల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తుంది అనమాట. సో ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఎర్రర్ ఎక్కడ ఉంది, ఈ స్ట్రింగ్ అదే మనం ఇందాక చూసాం కదా యూస్ కేస్ కోసం. సో ఈ పర్టికులర్ డేటా స్ట్రింగ్ ఒక కాలం లెంగ్త్ ఎక్సీడ్ అయింది, ఇది ఎర్రర్ అని చూపిస్తాను అనమాట. సో ఏంటి డేటా కన్వర్షన్, కాలం నేమ్, ఇది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుందా మనకి, ఏ రికార్డ్లో ఎర్రర్ ఉంది మొత్తం. ఇది రిటర్న్ ఎర్రర్స్ యొక్క యూసేజ్ యాక్చువల్ వాలిడేషన్ మోడ్లో మనం రన్ చేసాం. లేదు ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ ఫైల్ తీసుకుందాం, employee1 వ్యాలిడ్ ఫైల్ కదా. employees01. సో ఈ ఫైల్లో ఏం ఇష్యూస్ లేవు యాక్చువల్గా, కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ఫైల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా చెక్ చేయాలి, మీరు వ్యాలిడేట్ చేయాలి. సో స్పెల్లింగ్ తప్పది. ఓకే, సో ఈ ఫైల్లో కూడా ఇష్యూస్ ఉన్నాయా, 01.csv. కాలం కౌంట్ మిస్ మ్యాచ్. ఓకే, ఫైల్ వేరు టేబుల్ వేరు కదా. సో ఈఎంపీ టెస్ట్లో మనం క్రియేట్ చేసింది ఓన్లీ 2 కాలమ్స్ కదా, యాక్చువల్గా సోర్స్ ఫైల్లో మనకి మోర్ దాన్ 2 కాలమ్స్ డేటా ఉంది కదా, అందుకోసం అది. ఓకే, ఇక్కడ చూసారా ఇప్పుడు. సో మనం ఏం అడిగాం, ఈ ఫైల్లో ఎర్రర్స్ ఉంటే అవి డిస్ప్లే చేయమన్నది. సో ఈ ఫైల్ వ్యాలిడ్ ఫైల్ కాబట్టి ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి అది డిస్ప్లే చేయలేదన్నమాట. ఇప్పుడు అదే మనం ఇందాక రన్ చేసినప్పుడు రిటర్న్ ఎర్రర్స్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఈఎంపీ టెస్ట్లో అక్కడ ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చాయి. సో అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఎప్పుడు జనరల్గా ఎస్క్యూఎల్ ఎలా రన్ చేస్తామండి, ఇప్పుడు మీ దగ్గర ఒక టీబీ సాఫ్ట్ 2 TB సైజ్ టేబుల్ ఉంది, మీరు డేటా ప్రివ్యూ చేయాలంటే ఏం చేస్తారండి ఎస్క్యూఎల్లో, డేటాబేస్లో మీరు డైరెక్ట్ వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అన్నారు అనుకోండి, అది స్టక్ అయిపోద్ది సిస్టము, బ్యాక్ ఎండ్ నుంచి టికెట్స్ రైజ్ అయిపోతుంది అనమాట. మీరు ఇంత సిపియు మెమరీ యూజ్ చేశారు అది ఇది అని చెప్పి మీకు అది ప్రొడక్షన్ సర్వర్ అయితే మీకు టికెట్స్ నాన్ స్టాప్గా వస్తాయి అనమాట ప్రొడక్షన్ DBA సపోర్ట్ నుంచి. సో జనరల్గా మనం ఏం చేస్తాం, సైజ్ ఎక్కువ ఉంటే సో శాంపుల్ కానీ టాప్ 2 కానీ యూజ్ చేస్తాం కదా, టాప్ 2 కానీ లేకపోతే శాంపుల్ 5 ఏంటంటే జస్ట్ ప్రివ్యూ చూడాలనుకుంటే, అంతేగాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అనం కదా. సో అదేవిధంగా ఇప్పుడు మీకు ఇక్కడ సైజు ఇప్పుడు అంటే ఇది 300-400 బైట్స్లో ఉంది, ఇష్యూ లేదా అది. అదే మనకి సైజు MBsలో కానీ పొరపాటున జీబీ కైండ్ ఆఫ్ సైజ్ ఫైల్ వచ్చింది అనుకోండి, జనరల్గా జీబీ లెవెల్లో మనం మెయింటైన్ చేయము, బెస్ట్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు చెప్తాను నేను వాట్ ఈస్ ద బెస్ట్ సైజ్ మామూలుగా జనరల్గా మనం స్టేజ్లో పుష్ చేసుకోవాలనేది.
సో జనరల్గా మీకు బిగ్ సైజ్ ఫైల్ ఉన్నప్పుడు మీరు కంప్లీట్ ఫైల్ మీరు వ్యాలిడేషన్ మోడ్లో రన్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది, రిటర్న్ ఆల్ అని కొడితే మొత్తం ఫైల్ అంతా రీడ్ అయిందంటే మీకు ఇక్కడ ఉండే ఇంటర్నల్ మెమరీ కానీ టైం కన్జ్యూమ్ కానీ మనకు ఓవర్ బర్డన్ కదా. సో సింపుల్గా మీరు వ్యాలిడేట్ చేసుకోవాలనుకుంటే ఈ 1 TB ఫైల్లో మీరు ఎర్రర్ రికార్డ్ చెక్ చేయాలంటే అది ఈచ్ రికార్డ్ చెక్ చేసుకుంటా పోయే బదులు మీరు ఇక్కడ టాప్ 2 అన్నట్టు రిటర్న్ 2 రోస్ అనే ఆప్షన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ రిటర్న్ n రోస్ అంటే మీరు ఎన్ని ఇక్కడ 2 అనే మెన్షన్ చేసుకుని నెంబర్స్ అనమాట. 1 నుంచి మీకు 1000 మీకు ఎన్ని న్యూమరిక్ నెంబర్ యాక్చువల్గా. సో జనరల్గా మనం ఏంటంటే రిటర్న్ 2 కానీ రిటర్న్ 5 కానీ టాప్ 2 టాప్ 5 అట్లా మనం ఎట్లా రన్ చేస్తాము ఆ ఆప్షన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నా ఫైల్లో ఏమి ఎర్రర్స్ లేవు కాబట్టి జనరల్గా టాప్ టూ రికార్డ్స్ వచ్చేస్తాయి అనమాట రిటర్న్. అదే మన ఫైల్లో ఇష్యూ ఉన్నిందనుకో ఆ ఎర్రర్ రికార్డ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మనం రిటర్న్ 2 రన్ చేసినా కూడా ఈ ఫైల్లో ఇష్యూ ఉంది కదా మనకి ఎంపీ టెస్ట్ ఇదేనా, ఇది కాదు, ఈ ఎంపీ టెస్ట్ ఇందాక యూజ్ చేస్తాం కదా, యా ఈ ఫైల్లో మనకి ఇష్యూ ఉంది యాక్చువల్గా. సో ఈ ఫైల్లో అదే మనకి థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ని రిటర్న్ ఎర్రర్స్ కొడితే మనకేమవుద్ది, ఆ 1000 రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే అవుద్ది. మనకు ఆ రికార్డ్స్ అన్ని అవసరం లేదు కదా, ఈ ఫైల్లో ఇష్యూ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి రిటర్న్ 2 రోస్ రన్ చేసుకోవచ్చు కదా దీని మీద. ఇప్పుడు మీరు ఇక్కడ ఇదే ఫైల్ మీద రిటర్న్ 2 రోస్ అన్నారు అనుకోండి, ఒకవేళ ఈ ఫైల్లో ఏంటిది రన్స్ అని ఇచ్చాము, ఓకే. సో ఒకవేళ ఈ టాప్ 2 అనే దానికి రీడ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఆ ఫైల్ లెవెల్లో ఏదన్నా ఇష్యూస్ ఉండి ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఫస్ట్ ఎర్రర్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. మీరు టాప్ 2 దాకా వెళ్ళదు యాక్చువల్గా, అర్థమైనా. సో ఇది జనరల్గా మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తాం మన బెస్ట్ ప్రాక్టీస్ కింద. ఎప్పుడైతే డేటా లోడ్ చేస్తామో వ్యాలిడేషన్ మోడ్లో ఆ ఫైల్ యొక్క డేటా ప్రాపర్గా ఉందా లేదా వ్యాలిడేట్ చేయడానికి వ్యాలిడేషన్ మోడ్లో రిటర్న్ 2 రోస్ కానీ 5 రోస్ కానీ ఇచ్చి, సో ఇక్కడ మనకు కంప్లీట్ బ్లాంక్ వచ్చిందంటే సో ఎర్రర్స్ ఏం లేవంటే ఓకే. సో జనరల్గా మనం రిటర్న్ 2 రిటర్న్ 5 ఇస్తే జనరల్ డేటా వస్తుంది, రికార్డ్స్ నార్మల్ డేటా వ్యాలిడ్ డేటా అంతా. సో వ్యాలిడ్ డేటా వచ్చినా మనకి ఎర్రర్స్ లేనట్టే కదా. సో వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ మనం డైరెక్ట్ కాపీ ఇంటూ టేబుల్ ఫ్రమ్ స్టేజ్, నెక్స్ట్ ఆ కమాండ్ రన్ చేసుకుంటాం. సో ఒకవేళ ఎర్రర్స్ వచ్చాయి, సో దాన్ని మనం ఎర్రర్ రికార్డ్లో క్యాప్చర్ చేయాలి కదా నెక్స్ట్ అనాలిసిస్కి ఆ ఎర్రర్ రికార్డ్స్ని. సో దానికోసం మనం ఇందాక మనం సో జనరల్గా మన వ్యూ లెవెల్లో మనం చెప్పాం కదా, అట్లా మనకి ఇక్కడ టేబుల్ ఫంక్షన్స్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ స్నోఫ్లేక్లో టేబుల్ ఫంక్షన్స్లో మనకి రిజల్ట్ స్కాన్ ఫంక్షన్ అంట. సో రిజల్ట్ స్కాన్ ఫంక్షన్ గురించి చెప్పాలంటే మీకు, సో క్వరీ ఐడి ఇవన్నీ డిస్కస్ చేస్తాం, మనం చేయలేదు కదా. సో మీరు ఎప్పుడైనా ఒక క్వరీ రన్ చేశారండి, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఏదో క్వరీ రన్ చేశారు యాక్చువల్గా, ఏమైంది అసలు డేటా లేదా, ఓకే నో ఇష్యూస్. సో క్వరీ రన్ చేశారు, క్వరీ రన్ చేసినప్పుడు ఏమవుతుంది బ్యాక్ ఎండ్లో, ఇది నా క్వరీ హిస్టరీ కదా, నా సెషన్ ఏ యూజరు సేమ్ యూజర్తో కదా లాగిన్ అయింది నేను. సో ఇది నా క్వరీ హిస్టరీ. ఇక్కడ చూసారంటే ఇందాక రన్ చేసింది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇది ఎంటీ టేబుల్ కాబట్టి ఏం వేర్ హౌస్ యూజ్ చేయలేదు. ఇక్కడ ఎక్కడ వేర్ హౌస్ యూజ్ చేసిందంటే కంప్యూటర్ రిసోర్స్ వాడినట్టు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా స్టార్టింగ్ క్లాస్లో. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే క్వరీ రన్ చేస్తారో జనరల్గా ప్రతి క్వరీకి ఇక్కడ చూసారు మీరు క్వరీ ఐడి అని ఒకటి ఇచ్చాడు. ప్రతి క్వరీకి మీరు ఏ క్వరీ రన్ చేసినా ప్రతి ఒక్క టాస్క్కి క్వరీ కానీ కమాండ్కి కానీ ఒక క్వరీ ఐడిని జనరేట్ చేస్తాడు అనమాట. ఈ క్వరీ ఐడి అనేది యూనిక్ అండి అక్రాస్ గ్లోబ్. సో ఇప్పుడు నేను ప్రసాద్ అనే యూజర్ లాగిన్ అయ్యాను, మీరు సురేందర్ అనే యూజర్ మీ యూజరో మీ రోలో మీరు ఒక క్వరీ రన్ చేస్తుంటారు, మీకు ఒక డిఫరెంట్ యూనిక్, మీరు సేమ్ క్వరీ రన్ చేసినా కూడా మీకు ఒక డిఫరెంట్ యూనిక్ క్వరీ అనేది ఒక ఆల్గరిథం ద్వారా బ్యాక్ ఎండ్లో యూనిక్గా జనరేట్ చేస్తాడండి. సో నాకు యూజ్ చేసిన యూనిక్ ఐడి క్వరీ ఐడి మీకు రాదనమాట.
సో అక్రాస్ ద గ్లోబ్ ఇది యూనిక్గా ఉంటుంది. సో జనరల్గా మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది మన డేటా లోడ్లో కానీ కొరీ లెవెల్ పెర్ఫార్మెన్స్లో కానీ మనం జనరల్గా సపోర్ట్ టీమ్కి టికెట్స్ రైజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనకి సపోర్ట్ టీమ్ ఏదో వస్తుంది, స్నోఫ్లేక్ వాడు కాబట్టి SaaS అప్లికేషన్ మనం స్నోఫ్లేక్ సపోర్ట్ టీమ్కి మనం టికెట్ రైజ్ చేసినప్పుడు మనం మన ఇష్యూని చెప్పాలంటే జనరల్గా మనం ఏం ఇస్తాం, ఈ కొరీ ఐడి ఇస్తాం అనమాట. సో ఈ కొరీ ఐడిని బేస్ చేసుకొని మనం ఏ కమాండ్ రన్ చేస్తాం మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ఫెచ్ చేస్తారనమాట. అర్థమైందా? మీరు ఫాలో అవుతారా? అర్థమైందా మీకు? ఏది డౌట్స్ అండి? అర్థమైందండి ఫైన్. నోట్. ఓకే, సో అది కొరీ ఐడి. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాక మనం ఈ ఫైల్ అయినా ఇష్యూ ఉండేది, ఈ ఇష్యూ ఫైల్ని రిటర్న్ 2 rows అన్నప్పుడు మనం ఇక్కడ ఈ ఫైల్స్లో ఇష్యూస్ ఉన్నాయి, మనకు రిజెక్ట్ అయ్యాయని తెలుసు మనకి. సో ఈ రిజెక్ట్ అయిన రికార్డ్స్ని మనం క్యాప్చర్ చేయాలి. సో ముందు మనం క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు రిటర్న్ మనకి ఎర్రర్స్ చూడాలి కాబట్టి, సో ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లో ఈ స్ట్రింగ్ మనం ఇందాక చూసాం కదా. రిటర్న్ ఎర్రర్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం, కంప్లీట్ ఎర్రర్స్ మనకు ఆ ఫైల్లో డిస్ప్లే కావాలంటే. సో ఈ రిజెక్టెడ్ రికార్డ్స్ని మీరు ఒక టేబుల్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ ఒక జాబ్ ఏదైనా రన్ చేస్తున్నారు పర్టికులర్ ఇంటర్ఫేస్కి, ఆ డేటా ఇంజెక్షన్ ఫ్లోలో ఫైల్స్ వస్తూ ఉంటాయి, మనం లోడ్ చేస్తూ ఉంటాం. మీరు ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఇచ్చారు, సో రిజెక్ట్ అయిన రికార్డ్స్ మనం క్యాప్చర్ చేయకపోతే మనం డేటా రీకన్సిలేషన్ చేయలేం కదా. సో ఆ డేటా రీకన్సిలేషన్ కోసం ఈ రిజెక్ట్ అయిన రికార్డ్స్ ఏ ఫైల్కి సంబంధించింది, అది ఏం డేటా అనేది మొత్తం మనం ఒక ఎర్రర్ రికార్డ్ క్రియేట్ ఎర్రర్ టేబుల్ క్రియేట్ చేస్తాం కదా ఆ పర్టికులర్ టేబుల్కి సంబంధించి. సో దాన్ని మనం ఈ రిజెక్ట్ అయిన రికార్డ్స్ని ఎలా క్యాప్చర్ చేయడానికి ఈ మనం విండోస్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో విండోస్ ఫంక్షన్స్ టేబుల్ ఫంక్షన్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే టేబుల్ ఫంక్షన్. యాక్చువల్గా దీంట్లో మనకి ఇచ్చింది వాడు ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనం రిజల్ట్ స్కాన్ అని. సో రిజల్ట్ స్కాన్ అంటే ఏంటి, జనరల్గా మనం రిజల్ట్ కొరీ అంటాం. ఇక్కడ రిజల్ట్ కొరీ అంటే ఇప్పుడు మీరు ఏదైనా కొరీ రన్ చేశారు, ఒక రిజల్ట్ వచ్చి ఉంటుంది, దాన్ని క్యాషీ లెవెల్లో స్టోర్ చేసుకోవాలి, రిజల్ట్ క్యాషీ అంటాం. సో మన క్యాషీస్ ఏంటి, ఏ టైప్స్ ఆఫ్ క్యాషీస్ ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా క్వరీ రన్ చేశారు, ఆ క్వరీ రన్ చేసినప్పుడు ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నేను డేటా ఉందా EMP టెస్ట్ అన్న లేదా ఏమున్నాయి మన టేబుల్స్ లిస్ట్ టేబుల్స్ ఏం చూడాలా, షో టేబుల్స్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP డేటా. ఓకే, EMP డేటా నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కొరీ హిస్టరీలో మీరు చెక్ చేయొచ్చు కదా, మనం రన్ చేసిన కమాండ్ ఏంటి అని కొరీ ఐడి ఇవన్నీ జనరేట్ అయిపోతాయి కదా. EMP డేటా రన్ చేసాం మనం, దీనికి ఒక కొరీ ఐడి జనరేట్ అయింది. సో EMP డేటా స్టోరేజ్లో ఉంది కాబట్టి ఆ కొరీ రన్ చేయడానికి వేర్ హౌస్ యూజ్ చేసింది, కంప్యూట్ వేర్ హౌస్ ఎక్స్ట్రా స్మాల్. సో ఇక్కడ మనకి కంప్యూట్ ఛార్జెస్ పడతాయి కదా. సో ఎప్పుడైతే మనం కంప్యూట్ రిసోర్సెస్ యూజ్ చేస్తుందో కంప్యూట్ ఛార్జెస్ పడ్డాయి. సో ఇప్పుడు అదే కొరీ నేను మళ్ళీ సెకండ్ టైం రన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది లెట్స్ సీ. సో ఇక్కడ మీకు రిజల్ట్ క్యాషీ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సేమ్ కొరీ నేను రన్ చేశానా, సో డిఫరెంట్ కొరీ ఐడి యూసేజ్. సో కొరీ ఐడి అయితే మాత్రం డిఫరెంట్గా జనరేట్ అయింది కదా, ప్రతి కమాండ్కి ఒక్కొక్క కొరీ ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు వేర్ హౌస్ కంప్యూట్ యూజ్ చేసింది, ఇక్కడ సైజ్ ఏం చూపిస్తుంది మనకి
సో కంప్యూట్ వేర్ హౌస్ అనేది మనం ఆల్రెడీ మనం డిఫాల్ట్గా దాంట్లో సెట్ చేసాం కదా. సో సైజ్ ఏం చూపిస్తుంది ఇక్కడ మీకు? సైజ్ బ్లాంక్ చూపిస్తుంది. ఇందాక మీరు రన్ చేసినప్పుడు ఎక్స్ట్రా స్మాల్ చూపిస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ కంప్యూట్ రిసోర్సెస్ యూజ్ చేసింది అనమాట. ఎక్స్ట్రా స్మాల్ అని కంప్యూట్ వేర్ హౌస్ యూజ్ చేసి డేటాను రిట్రీవ్ చేసింది. మీరు నెక్స్ట్ టైం అదే క్వరీ రన్ చేసినప్పుడు క్వరీలో ఏం చేంజ్ లేదు, సేమ్ క్వరీ, ఎగ్జాక్ట్ క్వరీ మనం సెండ్ చేసాం. సో మనం క్వరీ సెండ్ చేసినప్పుడు ఇక్కడ మనకు క్లస్టర్ సైజ్ కానీ వేర్ హౌస్ సైజ్ కానీ మనకు బ్లాంక్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు కంప్యూట్ రిసోర్సెస్ యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్వరీ రన్ చేస్తామో ఆ క్వరీ యొక్క రిజల్ట్ క్యాషీలో స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైము మనం అదే క్వరీ రన్ చేసినప్పుడు ఇది డేటా స్టోరేజ్లోకి వెళ్ళి మనకు ఫెచ్ చేసి ఇవ్వదు అనమాట. రిజల్ట్ క్యాషీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాక్చువల్ ఆ రిజల్ట్ క్యాషీ అనే ఒక మెమరీలో ఆల్రెడీ ఈ రిజల్ట్ సెట్ స్టోర్ ఉంటుంది కాబట్టి ప్రీవియస్గా మనం రన్ చేసినప్పుడు ఫస్ట్ ఆ క్వరీ ఏమైనా రిజల్ట్ క్యాషీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఆ రిజల్ట్ క్యాషీలోకి వెళ్ళి ఆ డేటాను ఫెచ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇందాక రన్ చేసినప్పుడు మనం రన్ చేసినప్పుడు అయితే మనకు డేటా వస్తుంది, కానీ ఇది స్టోరేజ్ లెవెల్లోకి వెళ్ళి మనకి ఫెచ్ చేసి ఇవ్వలేదు. రిజల్ట్ క్యాషీలో నుంచి మనకి ఫెచ్ చేసి యూజ్ చేస్తుంది అనమాట. అర్థమైందా అండి? సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి వేర్ హౌస్ సైజెస్ యూజ్ చేయలేదంటే కంప్యూటర్ రిసోర్సెస్ వాడలేదు. సో క్యాషీలో నుంచి ఇస్తుంది అనమాట. క్లియర్ కదా ఇది? సో దీన్ని రిజల్ట్ క్యాషీ అంటాం. సో ఇక్కడ మన టేబుల్ ఫంక్షన్స్లో సో ఇక్కడ మనకు టేబుల్ ఫంక్షన్స్లో వీడు ఏం చేస్తాడంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఇక్కడ మనకి టేబుల్ ఫంక్షన్ రిజల్ట్ స్కాన్ అంటాం. ఈ రిజల్ట్ స్కాన్ ఫంక్షన్ ఏమి యూజ్ చేస్తా అంటే రిజల్ట్ క్వరీలో నుంచి యూజ్ చేస్తాం. సో రిజల్ట్ స్కాన్ అని ఇచ్చారనుకోండి, సో జనరల్గా మీరు ఏం రిజల్ట్ స్కాన్ ఫంక్షన్లో ఇన్పుట్ వాల్యూ ఏమి ఇకపోతే లాస్ట్ క్వరీ ఐడి ఇది ఏదైతే రన్ ఉంటాం లాస్ట్. ఇప్పుడు నేను ఇప్పుడేమి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని రన్ చేయలేదు కదా, చూసారా? నేనేమి ఇచ్చాను, ఒక టేబుల్ ఫంక్షన్ యూజ్ చేశాను, రిజల్ట్ స్కాన్ అని ఇచ్చాను. సో జనరల్గా అయితే రిజల్ట్ స్కాన్ మనం ఇప్పుడు మీ క్వరీ హిస్టరీలోకి వెళ్దాం. నేను ఏదైనా పాతవి చూస్తాం. సో ఈ క్వరీ ఐడి తీసుకోవాలి. సో ఈ కమాండ్ ఏంటి? షో టేబుల్స్ కదా. నేను ఈ క్వరీ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చాను అనమాట. సో ఏమైంది ఇష్యూ ఇది? లెట్ మీ పుట్ ఇన్ కోడ్స్. సో ఈ కమాండ్ ఏం రన్ అయిందండి? టేబుల్ ఫంక్షన్. సో ఈ క్వరీ ఐడి కమాండ్ ఏంటి? యాక్చువల్గా షో టేబుల్స్ కదా, మనం కాపీ చేసుకున్నది. క్వరీ ఐడి ఏంటి? ఎస్క్యూఎల్ టెక్స్ట్ ఏంటి? షో టేబుల్స్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఆ రిజల్ట్ స్కాన్లో ఏ క్వరీ ఐడి ఇస్తామో ఆ పర్టికులర్ కమాండ్ ఫెచ్ చేసి మనకు డేటా ఇస్తుంది అనమాట. సో ఇది రిజల్ట్ క్యాషీ నుంచి. ఇక్కడ చూసాం మనం రన్ చేసిన అన్ని టేబుల్ ఫంక్షన్స్ అన్ని రిజల్ట్ క్యాషీలో నుంచి. సో ఎక్కడ మనకి వేర్ హౌస్ యూజ్ చేయదన్నమాట. రిజల్ట్ క్యాషీలో నుంచి మనకి డేటా ఫెచ్ చేసి ఇస్తుంది అనమాట. సో రిజల్ట్ క్యాషీ ఎందుకు యూజ్ చేస్తున్నాం, క్వరీ ఐడి యూజ్ చేస్తున్నాం, సో దాని యూసేజ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మన దగ్గర డేటా వాలిడేషన్ మోడ్లో రన్ చేసినప్పుడు జనరల్గా మనం ఫైనల్ టేబుల్ లోడ్ చేయకముందు కాపీ కమాండ్ ఏమైనా ఎర్రర్ ఉండే రికార్డ్స్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఏదో ఒకటి కొట్టేస్తే మన డేటా అయితే లోడ్ అయిపోయేది. స్కిప్ అయిన రికార్డ్స్ ఉంటాయి కదా, ఇష్యూ ఉన్న రికార్డ్స్, అవి స్కిప్ అయిపోయేవి. మనం ఎక్కడ హ్యాండిల్ చేయలే కదా వాటిని. మీకు ఒక ఈ ఫైల్లోనే తీసుకోండి. ఈ ఫైల్లో ఈ రికార్డులో ఇష్యూ ఉంది. జనరల్గా మనం ఇప్పుడు ఆన్ ఎర్రర్ కంటిన్యూ కానీ ఏదైనా ఇచ్చా మనకి ఏమవుద్ది, లేదంటే ఈ రికార్డు ఒకటి ఇగ్నోర్ చేసి వ్యాలిడ్గా ఉండే ఒక రికార్డ్ని లోడ్ చేస్తుంది కదా. కానీ ఈ రికార్డ్ని మనం ఎక్కడ క్యాప్చర్ చేయట్లేదు కదా, ఎర్రర్ రికార్డ్ని ఎక్కడ క్యాప్చర్ చేయలేదు. సో ఎర్రర్ రికార్డ్ని క్యాప్చర్ చేయాలంటే మనం ఏమి చేయాలా, మనం డిస్కస్ చేసిన టేబుల్ ఫంక్షన్, ఆ టేబుల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఇప్పుడు డైరెక్ట్ నేను ఏం చేస్తానంటే క్రియేట్ టేబుల్. మన ఏం టేబుల్ ఇది? సపోజ్ ఈఎంపీ టెస్ట్ అనుకోండి. ఈఎంపీ టెస్ట్
రిజెక్ట్ సమ్ డేట్ ఇవాళ 27. సో ఇట్లా ఒక ఎర్రర్ టేబుల్ రిజెక్టెడ్కి ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని సో దీన్ని ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు కదా మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ ఫంక్షన్ ఇందాక యూజ్ చేసాం కదా మనం. ఏంటది రిజల్ట్, ఇది ఆ కమాండ్ ఇందాక యూజ్ చేసాం మనం, రిజల్ట్ అండర్స్కోర్ స్కాన్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా మనం ఏమి ఇకపోతే ఏమవుద్ది, ఆల్రెడీ లాస్ట్ రన్ అయిన క్వరీని ఆ క్వరీ ఐడిని డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో మనం ఈ మధ్యలో ఏం ఆపరేషన్ రాయలేదు కదా, ఇట్లా ఇచ్చినా సరిపోద్ది కదా. ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ రికార్డ్స్ అన్ని ఈ టేబుల్లో క్యాప్చర్ అయిపోతాయి కదా. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు మనకి సో వ్యాలిడేషన్ మోడ్లో రన్ చేసుకొని ఎర్రర్ రికార్డ్స్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఇచ్చుకుంటే డేటా ఆపరేషన్ జరిగిపోద్ది కదా మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ కాపీ కమాండ్ని సో ఇప్పుడు మన దగ్గర వ్యాలిడ్ రికార్డ్స్ లోడ్ అయిపోయాయి, రిజెక్టెడ్ రికార్డ్స్ క్యాప్చర్ చేసుకున్నాం. సో ఫైల్ లెవెల్ డేటా మనం మేనేజ్ చేసుకున్నాం కదా, మన డేటా రీకన్సిలేషన్కి కంప్లీట్ డేటా మన దగ్గర ఉంది కదా. సో వాలిడేషన్ మోడ్ అర్థమైందా అండి? సో చూద్దాం మళ్ళీ మండే కూడా క్లియర్గా ఒకసారి ఎగ్జాక్ట్ యూస్ కేసెస్ ఎక్కడ యూజ్ చేద్దాం, బెస్ట్ ప్రాక్టీసెస్లోని వాలిడేషన్ మోడ్ ఒకసారి చెప్తాను. ఎందుకంటే వాలిడేషన్ మోడ్ కంపల్సరీ మనం యూజ్ చేస్తాం. సో నా దగ్గర కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, డీటెయిల్గా వెళ్దాం మీకు ఒకవేళ అర్థం కాకపోయినా కూడా. సో ఈ టేబుల్ ఫంక్షన్స్ ఏంటి, రిజల్ట్ స్కాన్ ఫంక్షన్స్ ఏంటి అనేది. సో టేబుల్ ఫంక్షన్స్ చెప్పేప్పుడు మనకు ఈ రిజల్ట్ స్కాన్ ఫంక్షన్స్ ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఓకే అండి, ఎనీ డౌట్స్ అండి? మనం డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే. సో మీకు ఏం డౌట్స్ లేకపోతే వైండ్ అప్ చేద్దాం. సో విల్ మీట్ ఆన్ మండే. ఓకే ఓకే అండి. ఓకే. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా బాయ్. నిన్న రికార్డింగ్ అప్లోడ్ చేశారా మీరు? నిన్నటి చేయలేదు అనుకుంటా.